గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బీస్కి ఐబీపీఎస్కి ఎంత టైం ఉంది, నోటిఫికేషన్ ఏంటి, అవన్నీ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్ట్రాటజీ ఏంటి, ఏం చేయాలి అనేది చూద్దాము. ఇప్పుడు మనకు ఆర్ఆర్బీ పిఓ వచ్చేసి జూలై 27, ఆగస్ట్ 2, ఆగస్ట్ 3 రోజు ఉంది. మెయిన్స్ వచ్చేసి సెప్టెంబర్ 13 ఉంది. దీనికి ఇంటర్వ్యూ ఉంటుంది. మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. క్లర్క్ వచ్చేసి ఆగస్ట్ 30, సెప్టెంబర్ 6, 7. మెయిన్స్ వచ్చేసి నవంబర్ 11. ఐబీపీఎస్ పిఓ వచ్చేసి అక్టోబర్ 4, అక్టోబర్ 5, అక్టోబర్ 11, నవంబర్ 29 మెయిన్స్. దీనికి మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. క్లర్క్ వచ్చేసి డిసెంబర్లో ఉంది. డిసెంబర్ 6, డిసెంబర్ 7, డిసెంబర్ 13, డిసెంబర్ 14. మెయిన్స్ వచ్చేసి ఫిబ్రవరి 1, ఇది 2026లో ఉంది. సో మనం అప్కమింగ్ నోటిఫికేషన్స్ మనకి ఇవి ఉన్నాయన్నమాట. ఐబీపీఎస్ వాళ్ళు కండక్ట్ చేసేవి. మనం ఇప్పటి నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్గా చూసుకొని ఇప్పటి నుంచి వెళ్ళి కరెక్ట్గా కూర్చొని ప్రిపరేషన్ చేస్తే వీ కెన్ క్రాక్ దిస్ ఎగ్జామ్స్. సో చూసుకుంటే ఫస్ట్ మనం ఆర్ఆర్బీ పిఓ గురించి చూసుకుందాము. ఆర్ఆర్బీ పిఓ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి రీజనింగ్ ఉంటుంది, క్వాంట్ ఉంటుంది. రీజనింగ్లో 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 25 మినిట్స్ టైం ఉంటుంది. ఇది ఈ టైమింగ్ అనేది మనకి లాస్ట్ ఇయరే పెట్టారండి. ముందు రెండింటికి కలిపి సేమ్ టైమింగ్ 45 మినిట్స్ అనేది ఇచ్చేవాళ్ళు. లాస్ట్ ఇయరే మనకి సపరేట్ టైమింగ్స్ అనేవి ఇచ్చారు. సో ఇప్పుడు క్వాంట్కి వచ్చేసి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 20 మినిట్స్. టోటల్ 80 క్వశ్చన్స్, 80 మార్క్స్, 45 మినిట్స్కి ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్ ఉండదు. ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ ఉండదు, మెయిన్స్లో ఇంగ్లీష్ యాడ్ అవుతుంది మనకి. సో ఇక్కడ అందులో మనకి ఆర్ఆర్బీస్లో అదే ఒక ప్లస్ పాయింట్ అనమాట. ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ ఉండదు. ఓకే, ఇక్కడ సేమ్ ఆర్ఆర్బీ క్లర్క్ కూడా సేమ్ ప్యాటర్న్. రీజనింగ్, క్వాంట్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 25 మినిట్స్, 20 మినిట్స్. మెయిన్స్కి వచ్చేసరికి ఆర్ఆర్బీ పిఓ మెయిన్స్ రీజనింగ్ అబిలిటీ, క్వాంట్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్, కంప్యూటర్ లాంగ్వేజ్. ఇంట్లో ఇక్కడ 40 క్వశ్చన్స్, ఇవి అన్నీ 40 క్వశ్చన్స్ వస్తాయి. మ్యాక్సిమం మార్క్స్ చేంజ్ అవుతాయి. ఇక్కడ 40 క్వశ్చన్స్కి 50 మార్క్స్, క్వాంట్ 40 క్వశ్చన్స్కి 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్కి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, ఇంగ్లీష్కి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్కి 40 క్వశ్చన్స్ ఇస్తే 20 మార్క్స్. అంటే మనకి 2 క్వశ్చన్స్ చేస్తే 1 మార్క్ వస్తుంది అన్నట్టు. ఇక్కడ టైమింగ్స్ చూసుకుంటే 30 మినిట్స్, 15 మినిట్స్. ఇక్కడ ఇంగ్లీష్కి మళ్ళీ 30 మినిట్స్, కంప్యూటర్లో 15 మినిట్స్, టోటల్ 120 మినిట్స్, అంటే 2 అవర్స్. ఇది ఆర్ఆర్బీ పిఓ ప్యాటర్న్. ఇక్కడ క్లర్క్ వచ్చేసరికి సేమ్. ఆర్ఆర్బీ పిఓకి ఉన్న టైం వచ్చేసి అప్రాక్సిమేట్గా 100 days టైం ఉంది ఆర్ఆర్బీ పిఓ ప్రిలిమ్స్కి. సో మనం ఈ ఉన్న 100 days టైం అనేది మనం మంచిగా డివైడ్ చేసుకొని కరెక్ట్గా స్ట్రాటజీతో ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవుతే ఆర్ఆర్బీ పిఓ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో ఈ 100 daysలోనే మనం మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలి, ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వాలి అన్నట్టు. సో ఫస్ట్ 20 days వచ్చేసి మనం సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. 20 daysలో సిలబస్ కంప్లీట్ అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ అయిన వాళ్ళకి దిస్ విల్ బి ద బెస్ట్. ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. మనం ప్రిలిమ్స్ వరకు అన్ని సిలబస్ కంప్లీట్ చేసుకొని ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే 20 daysలో సిలబస్ కంప్లీట్ చేసుకొని రివిజన్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి. అది మళ్ళీ నెక్స్ట్ 20 days వచ్చేసి ఈ సిలబస్ అనేవి రివిజన్ చేస్తూ మనం మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. 3 యొక్క మార్క్స్ ఇస్తూ ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ 30 days వచ్చేసి జూన్లో మనం ఏంటంటే మొత్తం మెయిన్స్కి డెడికేట్ చేయాలి జూన్ అంతా. సో మనకి ఎందుకంటే ఇప్పుడు ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మనకి హార్డ్లీ 1 month టైం ఉంటుంది మెయిన్స్కి. సో అందులో ఇక డెడికేటెడ్గా మెయిన్స్ మొత్తం ఇచ్చేసేయాలి. తర్వాత 30 days వచ్చేసి ఓన్లీ ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయాలి. బిఫోర్ 1 month ప్రిలిమ్స్ మీదనే ఫోకస్ చేస్తూ పవర్ఫుల్ మార్క్స్ రివిజన్ చేయాలి, మార్క్స్ రాయాలి, సూపర్ సెట్స్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఫుల్ ఆఫ్ ప్రాక్టీస్. ఇందులో ఓన్లీ మనకి క్వాంట్ను రీజనింగ్ మాత్రమే ఉంటుంది కాబట్టి వీ కెన్ గెయిన్ ఇట్. ఓకే, ఈ టాపిక్స్ మీద చాలా స్ట్రాంగ్గా గట్టి తెచ్చుకొని ఉండాలి. సో ఇక్కడ మనకి స్పీడ్ మ్యాథ్స్ వచ్చేసి అర్థమెటిక్, ఇవన్నీ ఇంకా నేను ఈ సిలబస్ గురించి నేను మొత్తం పాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు దాని గురించి మొత్తం ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, ఇదంతా సిలబస్ కంప్లీట్ చేసి ఉండాలి. మీరు క్వాంట్ వచ్చేసి 1 or 1.5 monthsలో కంప్లీట్ చేయండి. సో క్వాంట్ ఎలా అంటే మనకి వదలొద్దు, దాన్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. కొత్తగా అనిపిస్తుంది, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి.
అప్పుడే మనం తొందరగా గెయిన్ అవుతాము. ఇక్కడ ఫినాన్షియల్ అవేర్నెస్, మనకి బ్యాంకింగ్ అవేర్నెస్ ఉంటుంది కదా, అది కూడా కంప్లీట్ చేస్తూ ఉండాలి. సో వన్స్ టు బీ కవర్డ్ ఫర్ ద కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఇవి పక్కా కంప్లీట్ చేసుకొని ఉండాలి. లైక్ సోర్సెస్, ఫినాన్షియల్ అవేర్నెస్ యాజ్ యూజువల్ నేను చెప్పినట్టు 3 క్లాసెస్ అండ్ రివిజన్ చేస్తూ ఉండాలి. సోర్సెస్ వచ్చేసి నేను అడ్డా 247 డైలీ క్లాసెస్ వింటాను. అఫైర్స్ క్రౌడ్లో వీక్లీవి రివిజన్ చేస్తూ, యూట్యూబ్లో మంత్లీవి కూడా రివిజన్ చేయాలి. వీడియోస్ మంత్లీ రివిజన్ చేస్తూ ఉండాలి. డైలీ క్విజెస్ ఇవ్వాలి. ఇంకా కంప్యూటర్ అవేర్నెస్ వచ్చేసి మనకి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాక కూడా చదువుకోవచ్చు. బట్ నీకు కొంచెం బ్రీఫ్గా ఐడియా ఉండాలి అంటే లైక్ ఇప్పుడు ఈ టైంలో వీక్లీ ఒక 2 డేస్ 1 అవర్ 2 అవర్స్ అలా చదువుకుంటే చాలు. మనకి ఏంటంటే ఓకే, ఇది యాక్చువల్ స్ట్రాటజీ. దీన్ని మంచిగా ఒక ప్లానింగ్తో పర్ఫామ్ చేస్తే వీ కెన్ గెట్ ఇన్. ఇప్పుడు మనకి కరెంట్ అఫైర్స్ నోట్స్ సపరేట్గా రాసుకుంటే కొంచెం ఈజీ అవుతుంది అనమాట. లైక్ ఐఐటి రిలేటెడ్ న్యూస్, టాటా రిలేటెడ్ న్యూస్, రిలయన్స్ రిలేటెడ్ న్యూస్, ఫస్ట్ ప్రాజెక్ట్స్ ఏమొచ్చాయి, టార్గెట్ షుడ్ బి డన్ బై ద ఇయర్ అని వస్తున్నాయి కదా, అది బ్రాండ్ అంబాసిడర్, నావీ ఎక్సర్సైజెస్, రీటైల్ ఇన్ఫ్లేషన్, కమిటీస్, ప్యానల్స్ ఇవి ఫామ్ అయ్యాయి ఒకదానికి చేయడం కోసం. లైక్ ఈ కమిటీ ఫామ్ అయింది, వన్ హెడ్ ఎవరు, చైర్పర్సన్ ఎవరు, వైస్ చైర్పర్సన్ ఎవరు, కమిటీస్లో ఎంతమంది ఉంటారు, ఆ కమిటీ దేనికోసం చేస్తున్నారు అనేది ఒక సపరేట్ నోట్స్ ఇలా కొంచెం బ్రీఫ్గా నోట్స్లో రాసుకుంటే రివిజన్ చేసుకునే టైంలో చాలా ఈజీగా ఉంటుంది. సో దిస్ ఈస్ ద స్ట్రాటజీ దట్ ఐమ్ గోన్ యూజ్ ఫర్ ది ఆర్ఆర్బీ పిఓ. సో మనకి అప్రాక్సిమేట్గా 100 days మాత్రమే టైం ఉంది. సో మనం ఇక్కడ నుంచి ఫోకస్ చేస్తే లైక్ వీ కెన్ గెట్ ఇన్ టు ది అప్కమింగ్ ఎగ్జామ్స్. లైక్ ఆర్ఆర్బీ క్లర్క్ ఈజీ అయిపోద్ది, ఐబీపీఎస్ ఈజీ అయిపోద్ది, ఐబీపీఎస్ క్లర్క్ కూడా ఈజీ అయిపోద్ది. మనకి ఇందులో మళ్ళీ ఇదే 2025లో మనకి ఎస్బీఐ క్లర్క్, ఎస్బీఐ పీఓ కూడా నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఇప్పటి నుంచి వెళ్ళి ఫోకస్డ్గా చదువుకుంటే అప్కమింగ్ ఎగ్జామ్స్లో వీ కెన్ గెట్ ఇన్ 2025లోనే మనకి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో ఆల్ ది బెస్ట్ గైస్, వర్క్ హార్డ్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి. నేను చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోని షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.